ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః ఓం భద్రం కర్ణేభిః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 మొదటి మంత్రం ఓమిత్యేతదక్షరమిదగుం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ సర్వగుం హేతద్బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్ అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు మాండూక్యోపనిషత్. ఈ మాండూక్యోపనిషత్తులో 12 మంత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం. 12 మంత్రాల్లో మొదటి 2 మంత్రాలు ఓంకార విచారం, ఆత్మ విచారాన్ని గురించి మాట్లాడుతున్నాయి. ఈ 12 మంత్రాలకి కారికలు ఉన్నాయి, 200కు పైగా కారికలు. అంటే కారికలు వీటికి వివరణం అన్నమాట. మంత్రాల మీద వివరణం కారికలు. కనుక ఈ 12 మంత్రాలలో ఏం చెప్పబడింది అనే విషయాన్ని 1-2 మంత్రాల్లో సూక్ష్మంగా చెప్పబడుతోంది. క్రిందటి వారం చూసాం. మొదటి మంత్రంలో ఓంకార విచారాన్ని గురించి క్లుప్తంగా చెప్పబడింది, ఓంకార విచారం. రెండవ మంత్రంలో ఆత్మ విచారం గురించి క్లుప్తంగా చెప్పబడింది, సంక్షిప్తంగా. తరువాత ఆత్మ విచారాన్ని గురించి విస్తారంగా 3 నుంచి 6 మంత్రాల వరకు చెప్పబడింది. 7 మంత్రాల వరకు అని చెప్పచ్చు. తర్వాత 8 నుంచి 12 మంత్రాల వరకు ఓంకార విచారం. విచారం అంటే ఏం చెప్పాం? విశ్లేషణ చేయడం, అనాలిసిస్ అంటారు. స్టడీ చేయడం, దాని గురించి పరిశోధించి పరిశీలించి చేయడం అన్నమాట. ఓంకారాన్ని గురించి, ఆత్మని గురించి. ఈ ఓంకారం అంటే ఏమిటి అని తెలుసుకున్నాం మనం. అన్నిటికీ ఓంకారమే ఆధారం అన్నాం. సర్వం ఓంకారమేవ, సర్వం ఓంకారమేవ అన్నారు. ఓంకారం సర్వం అని. ఏమిటది అర్థం? ఓమితి ఏతద్ అక్షరం ఇదగుం సర్వం. ఇదం అంటే ఈ కనపడేదంతా కూడా,
కనపడేటటువంటిది, కనపడనటువంటిది కూడా. కనపడేదేమో స్థూలమైనటువంటిది, కనపడనటువంటిదేమో సూక్ష్మమైనటువంటిది, వ్యక్తమైనటువంటిది, వ్యక్తం కానటువంటిది. సర్వం ఇదం సర్వం అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం అన్ని లోకాలలో ఉండేటటువంటిది ఇదం అంటారు. ఇదం సర్వం ఓంకారం ఏవ, ఓంకారమే అన్నారు. ఓం ఇది ఏతద్ అక్షరం, ఇది అక్షరం. అక్షరం అంటే ఏమిటి? అక్షరం తెలుగులో కూడా అక్షరమనేగా అంటాం. వర్ణమాలలో అ, ఆ, ఈ, ఉ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, ఓ ఉంది చూసారా? ఓ, ఓం అట్లాంటి అక్షరం అక్షరం అన్నారు. ఈ అక్షరమే సర్వం అన్నారు. ఎట్లా అవుతుంది సర్వం అంటే దానికి లక్షణ అర్థం తీసుకోవాలి మనం. ఆల్ఫాబెటిక్ లెటర్ ఎట్లా అవుతుందండి సర్వం అంటే? అవుతుందండి, దాన్ని అక్షరంగా తీసుకోకూడదు, వేరే అర్థంలో తీసుకోవాలి అన్నాం. ఏమిటి ఆ వేరే అర్థం అనేది తర్వాత చెప్పబోతున్నారు. ఓకే, తర్వాత తస్య ఉపవ్యాఖ్యానం, ఈ ఓంకారాన్ని గురించి ఉపవ్యాఖ్యానం అంటే ఏమిటి చదవబోతున్నాము అన్నారు. చదువుతాము వివరంగా. ఏ ఓంకారమైతే సర్వం అని అన్నామో ఆ ఓంకారాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము అని అర్థం. ఆ ఓంకారం ఏమిటి అంటే భూతం భవద్ భవిష్యదితి సర్వం ఓంకారమేవ. సర్వం సర్వం అంటే ఏమిటండి అన్నారు. సర్వం సర్వం అంటే ఏమిటి అంటే, సర్వం అంటే ఏముందండి? పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నారు. భూతం అంటే జరిగిపోయినటువంటి. భూతం అంటే వేరే ఏదో భూతం అనుకోకూడదు, భూతకాలం అని అర్థం. భూతకాలం జరిగిపోయినటువంటిది. భవత్ అంటే జరిగేటటువంటిది, వర్తమాన కాలం. భవిష్యత్ రాబోయేటటువంటి, ఇంకా రాలేదు, వస్తుంది ముందు, ఫ్యూచర్లో. భవిష్యత్ సర్వం అన్నారు. ఏదన్నా ఉన్నా ఈ మూడు కాలాల్లోనే కదా ఉండాలి. ఉంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి, లేకపోతే ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, లేకపోతే ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. ఈ మూడు టెన్స్లు కాకుండా ఏదన్నా టెన్స్ ఉందా అంటే మనకు ఒక్కటే ఉంది టెన్షన్. అది అదే టెన్స్ అన్నాడు. ఫోర్త్ టెన్స్ అన్నాడు, టెన్స్ అన్నారు. కనుక ఈ మూడు కాలాల్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఓంకారమే అన్నారు. సర్వం ఓంకారమేవ. అంతేకాదు యచ్చ అన్యత్ త్రికాలాతీతం తదపి ఓంకారమేవ. మూడు కాలాలలో ఉండేటటువంటిది ఓంకారమే. అంటే ఈ సర్వం జగత్తు మూడు కాలాలలో ఉన్నది. ఇప్పుడు భూతకాలంలో ఉన్నది. భూతకాలంలో అంటే ఏమిటి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, అవన్నీ భూతకాలమా వర్తమాన కాలమా? భూతకాలం. కలియుగం వర్తమాన కాలం. భవిష్యత్ యుగం మళ్ళీ సత్యయుగం, కృతయుగం. అంటే కాలం అంటే ఏమిటి? ఇక్కడ క్రిందటి యుగాలు అని అర్థం. అవన్నీ కూడా ఓంకారమే. ఇప్పుడు ఉన్న కలియుగము ఓంకారమే, రాబోయే యుగాలు కూడా ఓంకారమే అని అర్థం అక్కడ. అంటే కాలంలో పరిధిలో ఏవైతే ఉన్నాయో, కాల పరిధిలో అంటే అండర్ టైం లిమిటేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓంకారమే అన్నారు. కాలకి పరిధి లేకుండా అన్యత్ త్రికాల అతీతం, మూడు కాలాలకి అతీతంగా ఉండేది ఒకటి ఉన్నదా అంటే ఉన్నది అన్నాడు. భూతకాలంలోకి రాదు, భవిష్యత్ కాలంలోకి రాదు, వర్తమాన కాలంలోనూ ఉండకుండా ఉండేటటువంటిది ఒకటి ఉందండి. యచ్చ అన్యత్ అంటే వేరైనటువంటి, త్రికాల అతీతం అంటే మూడు కాలాలకి అతీతమైనటువంటి, అంటే మూడు కాలాలలోకి రాకుండా ఉన్నటువంటిది. తదవి అన్నాడు, అది కూడా అన్నాడు. అంటే ఇదేన్ని వదిలిపెట్టడం అలా అంత, అది కూడా. తదపి ఓంకారమేవా. ఓం అన్నా. ఆ ఉ ఉమ్ అమ్మ అని చెప్పాను కదా పోయిన వారం.
అమ్మ, స్వీటెస్ట్ వర్డ్ ఇన్ ద వరల్డ్. అమ్మ అని పిలవాలి. ఇప్పుడు అందరూ మేడం మేడం అని పిలుస్తారు. స్వామిని కూడా మేడం అనే పిలుస్తారు. అమ్మ అని పిలవచ్చు కదా. ఆ, అమ్మ అని పిలిస్తే జనానికి ఏదో ఇన్సల్ట్. అమ్మ అనేటటువంటిది ఎంతటి తీయటి పదం అది అసలు. మమ్మీ మమ్మీ అని పిలుస్తారు. ఓంలో నుంచి వచ్చిందే అమ్మ. అందుకని పిల్లల చేత మమ్మీ మమ్మీ అని పిలిపించుకోకూడదు. పిలిస్తే నన్ను అట్లా పిలవాకు అని చెప్పాలి. ఏమని పిలవాలి? అమ్మ అని పిలవాలి. మామ్ అది వేరే. ముందువరల్లా మమ్మీ, ఇప్పుడు మామ్ అన్నారు. మామ్ మమ్మీ. మమ్మీ అంటే ఏమిటంటే ఆ దేశాల్లో శవాన్ని పెట్టే పెట్టెలు ఉంటాయి చూసారా, మమ్మీ ఫైడ్ బాడీస్ అంటారు. వాటిని మమ్మీస్ అంటారు. అందుకని అట్లాంటి అపశకునమైన మాటల చేత పిలిపించుకోకూడదు పిల్లల చేత. మమ్మీ డాడీ అన్నారు. అమ్మ అనేటువంటిది ఓంకారంలో వచ్చింది. ఓంకారం అనేటువంటిది పరమాత్ముడికి ప్రతిరూపం. అటువంటి పరమాత్ముడికి ప్రతిరూపమైన ఓంకారమే సర్వం గనుక అందుకని ఓం 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 అనేటువంటిది మనకు అన్ని మంత్రాలలో ఎక్కడ పట్టినా ఆ శబ్దం ముందుంటుంది. కనుక ఇంట్లో తలుపు తీయంగానే ఏముండాలి? ఇప్పుడు ఓంకారం ఉండాలి. పెద్ద ఓంకారం అట్లా ఉండాలి. పూజాగృహంలో ఓంకారం ఉండాలి. ప్రతి రూమ్లో ఓంకారం స్టిక్కర్లు అంటించుకొని ఓం చూస్తూ ఉంటే పరబ్రహ్మానికి స్వరూపం అది అన్నారు. అర్థమైందా? సర్వం ఓంకారమేవా. ఇది అయిపోయింది. ఓంకారాన్ని గురించి చెప్పేశారు. దీనికి విస్తారంగా తర్వాత వస్తుంది 8వ మంత్రం నుంచి. తర్వాత 2వ మంత్రం సర్వం హేతత్ బ్రహ్మ. ఇందాకేమో అంతా ఓంకారం అని చెప్పారు. ఉపనిషత్తు ఇప్పుడేం చెప్తోంది? అంతా కూడా బ్రహ్మమే అంటుంది. అంటే ఏమిటి అర్థం? ఓంకారమే బ్రహ్మం అని అర్థం. సర్వం హి అంటే ఏమిటి? తప్పకుండా అని అర్థం. అంటే ఇండీడ్ అంటాం చూసారా, తప్పనిసరిగా అని అర్థం. ఇంకా వేరే కాదు అని అర్థం. ఏతత్ బ్రహ్మ. ఈ యొక్క ఓంకారం అని ఏదైతే సర్వం అన్నామో ఇప్పుడు ఈ సర్వం అనేటువంటిది బ్రహ్మమే అన్నారు. మాకు బ్రహ్మం కనపడటం లేదండి అన్నాడు. నీకు కనపడదు నాయన, అది కనపడనటువంటిది ఆ బ్రహ్మం అన్నాడు. ఆ బ్రహ్మం ఎవరు అంటే అయం ఆత్మ అన్నాడు. ఈ ఆత్మే ఆ బ్రహ్మం అన్నాడు. మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. సర్వము బ్రహ్మము. ఈ ఆత్మే బ్రహ్మము. అంటే ఏమిటి అర్థం? A ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి. దేర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు సి. సర్వము బ్రహ్మం. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అప్పుడేమైంది? సర్వం ఆత్మ. సర్వం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం. బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అప్పుడేమైంది? సర్వం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఏ ఆత్మ? అయం ఆత్మ. ఈ ఆత్మ. ఈ ఆత్మే సర్వం అన్నాడు. ఈ ఆత్మ తెలియదు మనకు, బ్రహ్మము తెలియదు, ఇంకా సర్వం ఎక్కడ తెలుస్తుంది మనకన్నాడు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని ముండకోపనిషత్తులో విన్నాం. ఏక విజ్ఞానేనేంటి? ఒక్క కారణ జ్ఞానేన సర్వ కార్యజ్ఞానం భవతి అన్నారు. అందుకని ఈ సర్వం తెలుసుకోవాలంటే ఓంకారాన్ని తెలుసుకో, లేకపోతే సర్వాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మను తెలుసుకో, బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే ఆత్మని తెలుసుకో అన్నాడు. ఆత్మని తెలుసుకుంటే సర్వం తెలిసిపోతుంది. ఇప్పుడు సర్వం అనేటువంటిది కార్యప్రపంచం. మనకు కనపడేదంతా కూడా కార్యప్రపంచం. కనపడే ఆభరణాలన్నీ ఏమిటండి? ప్రోడక్ట్స్. తంగమాడిగైలో కాలు పెట్టంగానే మనకు కనపడేవన్నీ ప్రోడక్ట్సే కదా. ఏం ప్రోడక్ట్స్? గోల్డెన్ ప్రోడక్ట్స్, గోల్డెన్ ఆర్నమెంట్స్. అవన్నీ కార్యం అంటాం. వాటికి కారణం ఏమిటి? బంగారం, స్వర్ణం. ఈ బంగారం అనేటువంటిది కారణం.
బంగారంలోంచి వచ్చేటటువంటి రూపాలన్నీ కూడా కార్యం. అదేవిధంగా సర్వం సర్వం మన కనపడే రూపాలన్నీ కూడా కార్యాలు, అంటే ప్రోడక్ట్స్. వాటికి కారణం ఉండాలి కదా మరి. ఆ కారణం ఏమిటి అంటే బ్రహ్మ అన్నాడు. కారణం బ్రహ్మ, కార్యప్రపంచం. తైత్రీయోపనిషత్తులో చూసాం, తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధిభ్యోన్నం. ఇవన్నీ పుట్టినాయి ప్రోడక్ట్స్, కార్యాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏతస్మాత్ ఆత్మనః అన్నాడు. ఆత్మ నుంచి పుట్టినాయి అన్నాడు. అప్పుడు ఆత్మ ఏమవుతుంది? కారణం అవుతుంది. ఇప్పుడు సర్వం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. కనుక ఈ ఆత్మ అనేటువంటిది కారణం, ఈ సర్వ ప్రపంచం కార్యం. కారణం బంగారం లేకుండా కార్యాలు ఉంటాయా? ఆర్నమెంట్స్, ఆభరణాలు ఉంటాయా? ఉండవు. ఆభరణాలు ఉండాలి అంటే కారణం ఉండాలి, బ్రహ్మ అదేంటి బంగారం ఉండాలి. అదేవిధంగా ఈ సర్వ ప్రపంచం కార్యప్రపంచం ఉండాలి అంటే బ్రహ్మ ఉండాలి. ఆ బ్రహ్మ ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? సెల్ఫ్ అంటాం. సెల్ఫ్, మై సెల్ఫ్ అంటారా లేదా? మై సెల్ఫ్, నేను, నేను అంటాం. నేను బ్రహ్మమును అని అర్థం. ఆత్మ అంటే సెల్ఫ్, సెల్ఫ్ అంటే మై సెల్ఫ్, నేను. ఇప్పుడు సర్వం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటే ఏమిటైంది? ఇప్పుడు నేను బ్రహ్మమును అని అర్థం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం ప్రధానంగా ఉంది. అనేక మహావాక్యాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క మహావాక్యం ముఖ్యంగా మనం తీసుకుంటాం. ఋగ్వేదానికి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాం. ఋగ్వేదానికి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాం. యజుర్వేదానికి అహం బ్రహ్మాస్మి అని చెప్పాం. క్రొత్తగా వింటున్నాం, తెలియనట్లుగా. 6, 7 ఉపనిషత్తు మనం చదివేది ఇప్పుడు. అహం బ్రహ్మాస్మి అనేది యజుర్వేదానికి. సామవేదానికి తత్వమసి అని మహావాక్యం. తత్ త్వం అసి, తత్వమసి. అథర్వణ వేదానికి అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ అయమాత్మ బ్రహ్మ అని చూడండి, మధ్యలో 2వ మంత్రంలో అయమాత్మ బ్రహ్మ అనేది అథర్వణ వేదానికి సంబంధించినటువంటి మహావాక్యం. మహావాక్యం అంటే పెద్దగా ఉండాలి కదండి, ఇక్కడి నుంచి అక్కడ రాక ఉండద్దుగా. మహావాక్యం అంటే ఈక్వేషన్ అన్నమాట. చిన్నదిగా ఉంటుంది, కానీ దాన్ని విస్తారం చేస్తే ఇప్పుడు ఇంత వస్తుందన్నమాట. అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది మహావాక్యం. సరే, అయితే ఏమిటండి ఈ మహావాక్యం? అయమాత్మ బ్రహ్మ అయితే ఏమిటి అని అన్నారు. ఏమిటంటావేమిటి? సహ అయం ఆత్మ చతుష్పాత్ అన్నారు. దానికి 4 కాళ్ళు ఉంటాయట. 4 కాళ్ళు కాదండి. పాద్ అంటే ఇక్కడ భాగములు అని అర్థం. దాంట్లో భాగములు, పాదములు. ఒక పావు వంతు అంటారు సరే, అది పాదం అంటారు. పాదం అంటే పావు వంతు. 1/4, 1/4, 1/4, 1/4 అంటుంటాం చూసారా మనం. పావు వంతు, పావు లీటరు. పావు అనేది ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలియదు. పాదం అంటే పావు వంతు అని అర్థం. అట్లా అదే అర్థంలో అన్నమాట ఇక్కడ. పాదం అంటే ఏమిటి? పాదం అంటే ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం, లైక్ దట్. అలా చేసుకోవాలి మనం. ఇక్కడ పాదం అంటే కాలు కూడా కాదు, పాదానికి కూడా, కాలుకి కూడా పాదం అని పేరు. లెగ్ అన్నారు. ఇక్కడ 4 కాళ్ళు ఆత్మకి అని చెప్పాడు. మనకు 2 కదండి కాళ్ళు, 4 ఎక్కడున్నాయి అన్నారు. అట్లా కాళ్ళు కాదు, భాగములు అని అర్థం, వంతులు అని అర్థం. 1వ వంతు, 2వ వంతు, 3, 4 అట్లా. ఆ ఉద్దేశంతో చతుష్పాత్ అన్నారు. అయమాత్మ
చతుష్పాత్. ఒక్క మాటలో అయిపోయింది చెప్పడం. దాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి కనీసం 30 గంట పడుతుంది. ఆ చతుష్పాత్కి చెప్తాను. ఓకే, ఆ చతుష్పాత్ గురించి వర్ణన వస్తుందన్నమాట. ఇప్పుడు 3వ మంత్రం నుంచి చతుష్పాత్ అంటే ఏమిటి అని చెప్పబోతున్నారు. కనుక అది అర్థం కావాలంటే మీకు నేను బ్యాక్గ్రౌండ్ కావాలి, ఫౌండేషన్. ఓకే, ఆ చతుష్పాత్ అంటే ఏమిటి అన్నారు. మొదటి విషయం, ఇక్కడ కొన్ని నియమాలు అర్థం చేసుకోవాలి మనం. ఏమిటంటే ఆ నియమాలు జాగ్రత్తగా వినాలి. ఇది వేదాంత టీచింగ్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక వస్తువుని మనం తెలుసుకోవాలంటే మొదటి నియమం ఏమిటంటే, నాకు ఒక వస్తువును తెలుసుకోవాలని ఉంది. ఆ వస్తువు ప్రమేయత్వం అంటారు. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి? ప్రమేయం అని అర్థం. ప్రమేయం మన జ్ఞానానికి ఒక వస్తువు. మనం జ్ఞానం పొందాలంటే ఒక వస్తువు ఉండాలి. ఇప్పుడు నాకు ఇది తెలిసింది, అది తెలిసింది అంటే ఏమిటి? ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువుకి పేరు ఏమిటంటే ప్రమేయం అని పేరు. ఇది ప్రమేయం అంటారు. ఈ పుష్పాన్ని ఏమంటారు ఇప్పుడు? ప్రమేయం. నా జ్ఞానానికి ఇది ఒక వస్తువై కూర్చుంది. పుష్ప జ్ఞానం అనే జ్ఞానం వచ్చింది కదా నాకు. నా పుష్ప జ్ఞానానికి ఏమిటి వస్తువు అంటే పుష్పం. నేను పుష్ప జ్ఞానాన్ని పొందాలండి. పుష్ప జ్ఞానాన్ని పొందాలంటే పుష్పం ఉండాలా లేదా? పుష్పం లేకుండా పుష్ప జ్ఞానం వస్తుందా? పుష్పం లేకుండా పుష్ప జ్ఞానం రాదు. కనుక పుష్ప జ్ఞానానికి ముందు అక్కడ ఒక వస్తువు ఉండాలి, పుష్పం అనే వస్తువు ఉండాలి. ఉన్నదా లేదా ఇప్పుడు? దీన్నే ప్రమేయం అంటారు. దీన్నే ప్రమేయం, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. నా జ్ఞానానికి ఆ జ్ఞానం అనేటువంటి ఒక వస్తువు ఉంది, దానికి కనెక్షన్. పుష్ప జ్ఞానం. ఏ జ్ఞానం? పుష్ప జ్ఞానం. ఏమిటది అంటే పుష్పం అన్నాం. దీన్ని ప్రమేయం అంటారు. నియమం. ఒక వస్తువుని తెలుసుకోవాలంటే ఆ వస్తువు ప్రమేయం అయి ఉండాలి, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అయి ఉండాలి. ఒక జ్ఞానం వచ్చింది అంటే ఆ జ్ఞానానికి ఒక వస్తువు ఉండాలి. ఇఫ్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్, దెర్ మస్ట్ బి అన్ ఆబ్జెక్ట్ కరస్పాండింగ్ టు దట్ నాలెడ్జ్. అది అర్థం. నాకు ఒక జ్ఞానం వచ్చిందంటే ఒక వస్తువు గురించి, ఆ వస్తువు బయట ఉండాలి. అర్థమైందా? అలా ఉన్నది అంటే దీన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, ప్రమేయం అంటారు. మొదటి నియమం. జ్ఞానం పొందడానికి మొదటి నియమం ఆబ్జెక్ట్ ఉండాలి. ఇది మొదటిది, ప్రమేయత్వం అంటారు. సరే, రెండవ నియమం ఏమిటంటే, ఈ ప్రమేయాన్ని తెలుసుకోవాలి అంటే, నాకు జ్ఞానం రావాలి అంటే ఒక ప్రమాణం కావాలి. ఇన్స్ట్రుమెంట్ కావాలి. పుష్ప జ్ఞానం ఎలా తెలుస్తుందంటే కళ్ళతో చూడాలి ఆ రూపాన్ని. కళ్ళు అనేటువంటిది ప్రమాణం. ఇప్పుడు శబ్ద జ్ఞానం రావాలనుకోండి, నేను చెప్పే మాటలు మీకు శబ్ద జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఈ శబ్దం వినాలి అంటే ఆ ప్రమేయం, శబ్దం అనే ప్రమేయాన్ని పొందాలి జ్ఞానాన్ని అంటే చెవులు పనిచేస్తేనే కదా. కనుక రెండవ నియమం ఏమిటి? ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ప్రమేయం ఉంటే ఆ ప్రమేయాన్ని, జ్ఞానాన్ని పొందడానికి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ప్రమాణం అంటారు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, అందుకే వీటన్నిటి జ్ఞాన ఇంద్రియాలని పేరు. కళ్ళ ద్వారా రూపజ్ఞానం, చెవుల ద్వారా శబ్ద జ్ఞానం, ముక్కు ద్వారా వాసన జ్ఞానం, గంధ జ్ఞానం, నాలుక ద్వారా రుచి జ్ఞానం, రసజ్ఞానం, చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం. ఇవన్నీ జ్ఞాన ఇంద్రియాలు, ప్రమాణాలు. ఇవన్నీ చూశారా? అవి లేకుండా ఏదైనా జ్ఞానం వస్తుందా మీకు? ఈ సెన్సేషన్ లేకపోతే ఇంకంతే, అవుట్. చెవులు పనిచేయలేదనుకోండి, మాండూక్యోపనిషత్తు, నారద భక్తి సూత్రం ఏమీ తెలియదు. ఇంత 60 kgs 70 kgs కూర్చొని ఉన్నాం ఇక్కడ. ఈ రెండు కనుక పని చేయకపోతే ఈ 80 kgs 60 kgs బాడీ యూజ్లెస్.
మనమేం పట్టించుకోవట్లే పాపం 2 రంధ్రాలు ఇక్కడ చెవులు. ఏం అర్థమవుతుందండి చెవులు లేకపోతే? కనుక ఇప్పుడు శబ్దం పొందడానికి జ్ఞానం చెవులు ప్రమాణం. కనుక ప్రమాణం కావాలా లేదా? ప్రమేయ జ్ఞానం పొందాలి అంటే ప్రమేయం ఉండాలి. ఆ ప్రమేయ జ్ఞానం పొందాలి అంటే ప్రమాణం కావాలి. రెండో నియమం. సరే, మూడవ నియమం ఏమిటంటే ఇది ఉన్నది అని చెప్పాలి. ఇది పుష్పం ఉన్నది, ఇది ప్రమేయం, ప్రమాణం. తెలుసుకునేవాడు ఉండాలా లేదా? తెలుసుకునేవాడు, నోవర్, తెలుసుకునేవాడు ఉంటేనే కదండి ఈ పుష్పం ఉన్నది అని పుష్పజ్ఞానం కదా. పుష్పం ఉన్నది అనే పుష్పజ్ఞానం కళ్ళు చూస్తున్నాయి. ఈ పుష్పజ్ఞానం ఎవరికి వస్తున్నది? ప్రమాత, నాకు. ఈ ప్రమాత నోవర్ అంటే తెలుసుకునేవాడు అని అర్థం. నోవర్ అంటే ఏమిటి? తెలుసుకునేవాడు. దీన్ని ప్రమేయం అంటారంటే నోన్ అంటారు. తెలుసుకోబడే ఆబ్జెక్ట్, వస్తువు. తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ మీరు చేస్తూనే ఉన్నారు రోజు. నేను చెప్తుంటే ఏమిటో కొత్తగా అనిపిస్తుంది మనకు. ప్రతి పనికి ఇవన్నీ ఉపయోగిస్తున్నాం మనం కదా. తెలుసుకునే వస్తువు, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకునేవాడు, తెలుసుకునే అంటే సెన్స్ ఆర్గాన్స్ అంటారు, ఇంద్రియాలు, ప్రమాణాలు, పరికరాలు, ఉపకరణాలు. కనుక ఈ పుష్పజ్ఞానం రావాలి అంటే పుష్పజ్ఞానాన్ని పొందేవాడు ఉండాలా లేదా? ప్రమాత అన్న అంటే ప్రమా అంటే జ్ఞానం. జ్ఞానం అస్య అస్తి, ప్రమా అస్య అస్తి ఇది ప్రమాత అన్నాడు. ఎవరికైతే ప్రమా జ్ఞానం ఉంటుందో వాడు ప్రమాత. ఇప్పుడు మీరు ప్రమాత కాదా? పుష్పజ్ఞానం ఉందా మీకు? ప్రమ అంటే జ్ఞానం, భ్రమ అంటే భ్రమ కాదు అని అర్థం, అజ్ఞానం అని అర్థం. ప్రమా జ్ఞానం ఎవరు పొందుతున్నారు? మీరు పొందుతున్నారు. కనుక మీరేమవుతారు? ఇప్పుడు ప్రమాత అవుతారు. అవునా? ఇప్పుడు మీరు ప్రమాత, నేను ప్రమాతే, నేను ప్రమాత. మనం ఏం చేస్తున్నాం? కళ్ళు అనే ప్రమాణం ద్వారా పుష్పం అనే ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడేం చెప్పాలి మనం? ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని, ప్రమేయ జ్ఞానాన్ని పొందుతున్నాడు అన్నారు. బాగుందా వినటానికి? ఆర్ యు ఎంజాయింగ్? ప్రమాత నేను ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాను. కనుక ఒక జ్ఞానం రావాలి అంటే ఏముండాలి? ఇప్పుడు ప్రమేయం ఉండాలి, ప్రమాణం ఉండాలి, ప్రమాత ఉండాలి. తెలుసుకునేవాడు లేకపోతే ఇంక వస్తువులన్నీ ఎందుకండి? ఎవరు ముఖ్యం ఇందులో? అందరూ ముఖ్యమే. ప్రమాణం కావాలి, ప్రమేయం కావాలి, ప్రమాత ఉండాలి, అప్పుడే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చే జ్ఞానం అంతా కూడా ప్రతి జ్ఞానం ఈ మూడు ఉంటేనే వస్తుంది. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. నిద్ర లేపినా కూడా ఇదే చెప్పాలి. కళలో కూడా ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నోవర్, ఇన్స్ట్రుమెంట్, నోన్ అంటారు. నోవర్, ఇన్స్ట్రుమెంట్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్, నోన్ అంటారు. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవడానికి ఉపకరించే ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు. అంతవరకు అర్థమైంది కదా. సరే, ప్రమాత కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా తర్వాత ఏంటి? 3 నియమాలు అయిపోయినాయి కదా. 4వది ఏంటంటే నాకు తెలియలేదనుకోండి, కనీసం నాకు తెలియలేదు ఈ పుష్పం పలానా చోట ఒకటి ఉన్నదని నాకు తెలియదు. నాకు తెలియకపోయినా మరెవరికైనా తెలియాలి. ఒక వస్తువు తెలుసుకోవాలంటే నాకు తెలియకపోవచ్చు, మరెవరికైనా కూడా తెలుసుంటే కూడా అది జ్ఞానం కిందికి వస్తుంది. అక్కడ ఒక ప్రమాత ఉన్నాడు, దాన్ని తెలుసుకున్నాడు అంటాం. నాకు తెలియకపోయినప్పటికీ మనకు అన్నీ తెలుస్తాయా ఏమిటి? మనకు అన్నీ తెలియవు.
మనకు తెలియకపోయినా సరే కనీసం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కాలంలో, భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ లేకపోతే మరే కాలంలో అయినా సరే నాకు కాకపోతే మరెవరికైనా కూడా తెలిసి ఉండాలి. ఒక జ్ఞానం తెలిసేయాలంటే అర్థమైందా? ఎవరికైనా ఎప్పుడైనా ఒకటి తెలిసి ఉండాలి. ఎవరికి తెలియదు, ఎప్పుడుకి తెలియదు అంటే అది ఉన్నట్టుందా? అటువంటి వస్తువు ఉండదు. కనుక నాకు కాకపోతే మరెవరికైనా అయినా తెలిసి ఉండాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తెలిసి ఉండాలి. ఏదో ఒకప్పుడు ఒకరోజు ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ టు సంబడి ఆర్ అదర్. ఎందుకంటే అన్నీ మనకు తెలియవు కదా, అన్నీ మనకు తెలియవు. అన్ని కాలాల్లోనూ అన్నీ తెలియాలని లేదు కదా, అన్ని కాలాలలో కూడా అన్నీ తెలియాలని లేదు, అందరికీ తెలియాలని లేదు. ఇది కొంచెం కష్టం, టఫ్. ఇది కొంచెం కష్టం. ఏమిటిది? అన్ని కాలాలలో అన్నీ ఒకేసారి తెలుస్తాయి అందరికీ. నాలుగో నియమం ఏమిటంటే, మొదట ప్రమేయం ఉండాలి. ప్రమేయత్వం, ప్రమాణం, ప్రమాత అని చెప్పాం. అసలు ఈ జ్ఞానం రావడానికి నాకు తెలియకపోయినా సరే ఒక వస్తువు జ్ఞానాన్ని పొందాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఆ వస్తువు గురించి ఎవరికైనా తెలుసన్నా ఉండాలి. కనీసం నాకు తెలియకపోవచ్చు, కనీసం ఆ వస్తువు ఒక జ్ఞానం పొందాలి అంటే అది ఎక్కడో ఎప్పుడో ఎవరికో ఒకరికి తెలిసి ఉండాలి. ఇది నాలుగో నియమం. ప్రమేయత్వం, ప్రమాణం, ప్రమాత, అది ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి తెలిసి ఉండాలి కనీసం. ఓకే, ఎప్పుడో ఒకప్పుడు అంటే ఎట్ ఎనీ టైం, నాట్ ఓన్లీ పర్టికులర్ టైం. ఎప్పుడో ఒకప్పుడు, సమ్ టైమ్ ఆర్ అదర్, ఎవరికో ఒకరికి, టు సమ్ వన్ ఆర్ అదర్, ఇట్ మస్ట్ బి నోన్. అది తెలిసి ఉండాలి. సరే, 4 నియమాలు చెప్పాను కదా. ఒకవేళ సపోజ్ ఇప్పుడు నియమాలు అయిపోయినాయి, నియమాలు చెప్పేసాను, 4 నియమాలు. సపోజ్ ఒకవేళ ఊహించుకుందాం ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఒక వస్తువు ఉన్నదండి, అది ఎవరికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు, ఎక్కడా తెలియదు. ఊహించుకుందాం. ఏ ఆబ్జెక్ట్ నాట్ నోన్ టు ఎనీ వన్ ఎట్ ఎనీ టైం. ఊహకి ఒక వస్తువు ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. అటువంటి వస్తువు ఉన్నదంటే నమ్ముతారా మీరు? ఉంటుందా? సచ్ అన్ ఆబ్జెక్ట్ విల్ ఎగ్జిస్ట్. ఎవరికి తెలియదండి అది అన్నాడు. పోనీ మీ ముత్తాతలకి తెలుసా అన్నాడు. ఆహా, వాళ్ళకి తెలియదు. పోనీ కృతయుగంలో తెలిసిందంటే అప్పుడు తెలియదు అన్నాడు. ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ తెలియనటువంటిది ఒక వస్తువు ఉన్నది అని ఊహించగలరా? ఏమండి, అటువంటి వస్తువు ఉండనే ఉండదు అన్నాడు. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ అన్నాడు. ఎవరికి తెలియనటువంటిది, ఎప్పుడూ తెలియనటువంటిది, ఎక్కడా తెలియనటువంటిది, ఏమండి అటువంటి వస్తువు ఉంటుందంటారా? ఉండదు అని అంటామా లేదా? ఒక వస్తువు ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడో అక్కడ తెలిసి ఉంటే అది ఉన్నది అంటాం. ఎవరికి తెలియదు, ఎప్పుడూ తెలియదు, ఎక్కడా తెలియదు అంటే అది ఉండదండి అంటాం. అర్థమవుతుందా? అర్థమైనట్లున్నదా? ఉపనిషత్తు నాట్ గులాబ్ జామ్ తింటాం కాదు. ఉపనిషత్తు అర్థం చేసుకుంటే అది స్వీట్ డ్రెస్. సరే, భూతకాలంలో కానీ, వర్తమాన కాలంలో కానీ, భవిష్యత్ కాలంలో కానీ ఎవరికి తెలియదండి. అది భూతకాలంలోనూ లేదు, వర్తమాన కాలంలోనూ లేక, భవిష్యత్ కాలంలోనూ లేక, ఎవరికి తెలియక, మా తాతలకి తెలియక, నాకు తెలియక, మా పిల్లలకి, మనవరాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఆ వస్తువు ఉన్నదిట అంటే నమ్ముతారండి? ఎవరు నమ్మరు. అసలు అటువంటి వస్తువే ఉండదు. అంటే ఏమిటి? ఒక వస్తువు ఉండాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి తెలిసి ఉండాలి. కనుక ఒక వస్తువు జ్ఞానం రావాలి అంటే ఒకళ్ళకి అది ఎవరికో ఒకరికి తెలిసి ఉండాలి.
బాగానే ఉందండి, ఎందుకు ఇంత ఇరకాటంలో పెడుతున్నారు సబ్జెక్టుని అంటే, ప్రమాత ప్రమాణం ప్రమేయత్వం అంటే బాగానే ఉంది ఇంతవరకు. ఆ? ఏ ప్రమేయత్వం ఉండాలన్నా, ప్రమాత ఉండాలన్నా, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఉంటేనే కదా ప్రమేయత్వం, ప్రమాత, ప్రమాణం ఇవన్నీ ఉంటే కదండి జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానం రావాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ప్రమేయం ఉండాలి, ప్రమాత ఉండాలి, ప్రమాణం ఉండాలి. ఈ నియమాలన్నీ ఉంటేనే జ్ఞానం అనేది వస్తున్నది. సరే, అయితే ఏమిటి అంటే అటువంటి వస్తువు ఉన్నదా అంటే ఇప్పుడు దాని గురించి విశ్లేషణ చేస్తాం. ఈ 4 విషయాలు తెలిసినాయి కదా పాయింట్లు. ఈ ప్రమేయం అనేటువంటిది, ప్రమేయం ఇది పుష్పం. ప్రమేయం ఇది ఎవరి మీద ఆధారపడింది? ఇది ఉన్నది అన్నానంటే, ఇది ఉన్నది అని చెప్పడానికి, ఇది తాను ఉన్నది అని అనడానికి ఒకళ్ళ మీద ఆధారపడి ఉంది. ఎవరి మీద? ప్రమాత. నేను ఉంటేనే కదా, తెలుసుకునేవాడు ఉంటేనే కదండి తెలుసుకోబడే వస్తువు ఉన్నది అని చెప్పేవాడు. ఈ పుష్పం అక్కడెక్కడో ఉన్నదనుకోండి, ఏం ప్రయోజనం? ఉన్నదని చెప్పేవాడు లేకపోతే ఏం ప్రయోజనం? కనుక పుష్పం ప్రమేయం ప్రమాత మీద ఆధారపడి ఉన్నది. ఆబ్జెక్ట్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద సబ్జెక్ట్. ప్రమాతకి సబ్జెక్ట్ అని పేరు. అర్థమైందా? ప్రమేయం అనేటటువంటిది ప్రమాత మీద ఆధారపడి ఉంది. తాను ఉన్నది అని నిరూపింపబడటానికి ప్రమాత మీద ఆధారపడి ఉన్నది. అర్థమైందా? అర్థమైందండి అన్నారు. ఇప్పుడు ప్రమాత అనేవాడు కూడా ఈ పుష్పం తెలుసుకోవాలి అని ఉంటేనే కదండి ప్రమాత. ఈ ప్రమాతృత్వం తెలుసుకోవాలి అనేవాడు ఉండాలి అంటే తెలుసుకోబడే వస్తువు ఉన్నప్పుడు అన్నాం. ఈ తెలుసుకునేవాడు ఉండాలి అంటే తెలుసుకోవాలి అనే కోరిక ఉంటేనే మీరు తెలుసుకునేవాళ్ళు అవుతారు. నాకు ఈ పుష్పం తెలుసుకోవాలని ఉందండి అన్నారు, అప్పుడే కదా మీరు ప్రమాత అవుతారు. ఇప్పుడు మీకు తెలుసుకోవాలని లేదనుకోండి, ఫలానా సినిమా హాల్లో సినిమా ఆడుతోందని మీకు తెలుసుకోవాలని లేదు, అప్పుడు మీరు తెలుసుకునే వాళ్ళు అవుతారా? కారు. మీకు తెలుసుకోవాలని కోరిక ఉంటేనే మీరు ప్రమాత అవుతారు. అవునా కాదా? లడ్డు తినాలి అని ఉన్నప్పుడే కదండి మీరు ఆ రుచి చూసే ప్రమాత అవుతారు. లడ్డు బాగా తీయగా ఉన్నదని తెలుసుకునేవాడెవరు? ప్రమాత. వాడికి తినాలని కోరిక ఉన్నప్పుడే కదా వాడి లడ్డు తీయగా ఉంది అని తెలుసుకున్న ప్రమాత అవుతాడు. వాడికి లడ్డు తినలేదనుకోండి, తీపి తెలియలేదనుకోండి, లడ్డు జ్ఞానం, తీపి జ్ఞానం, ప్రమాత అవుతాడా వాడు? కనుక ప్రమాత కావాలి అంటే ప్రమాని పొందాలనే కోరిక ఉండాలి, లేకుండా ప్రమాత కాలేడు. ప్రమాత లేకుండా ప్రమేయం ఉండలేదు. తెలుసుకోవాలి అనే కోరిక లేకుండా ప్రమాత ఉండలేడు కదా. నోవర్ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ వితౌట్ ద డిజైర్ టు నో. నోవర్, ప్రమాత, కెన్ నెవర్ ఎగ్జిస్ట్, ఎప్పుడు ఉండడు వితౌట్ డిజైర్. తెలుసుకోవాలనే కోరిక లేకుండా తెలుసుకునేవాడు ఉండడు. అంటే తెలుసుకునేవాడు ఉండడానికి ముందు ఏముండాలి? ఆ కోరిక ఉండాలి. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేనోపనిషత్తు. అది చెప్పక్కర్లేదు, కేనేషితం అంటేనే కేనోపనిషత్తు. కనుక తెలుసుకునేవాడు ఉండాలి అంటే తెలుసుకోవాలి అనే కోరిక కావాలి. ఆ తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడే తెలుసుకునేవాడు ఉంటాడు. కనుక ఇప్పుడు తెలుసుకునేవాడు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? ద నోవర్, ప్రమాత, ఈజ్ డిపెండింగ్ అపాన్ హూమ్? డిజైర్. తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక లేకుండా తెలుసుకునేవాడు ఉండడు.
మీకు చివరికి తెలుస్తుంది స్వామిని ఏది చెప్పినా చివరికి ఆత్మనే కదా చెప్పేది చెప్పి ముందే ఆత్మ ఆత్మ అంటున్నారు తెలియకుండానే. అలా చెప్పకూడదు, ఆలోచించాలి ఇక్కడ. ఏమన్నా ఎన్ని చెప్పినా కూడా స్వామిని ఆత్మే కదా చివరికి చెప్తారు అని ఇప్పటి నుంచి ఆత్మ ఆత్మ అని చెప్తే ఓడిపోతారు మీరు. ఆత్మ కాదు, ఇంకా ఆత్మ విషయమే రాలేదు ఇక్కడ. బాగా ఆలోచించాలి. అందుకని తెలుసుకునేవాడు లేకుండా తెలుసుకోబడే వస్తువుకి ఇది లేదు. అందుకని తెలుసుకోబడే వస్తువు తెలుసుకునేవాడి మీద ఆధారపడి ఉంది. తెలుసుకునేవాడు ఎప్పుడు తెలుసుకునేవాడు? తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడే తెలుసుకునేవాడు వీడు. కనుక ప్రమాత దేని మీద ఆధారపడి ఉన్నాడు? ఆ కోరిక మీద ఆధారపడి ఉన్నాడు. ఈ కోరిక ఎవరికి వస్తున్నది? నాకు వస్తున్నది. నాకు తెలుసుకోవాలని కోరిక వచ్చినప్పుడు ఈ ప్రమాత తెలుసుకునేవాడు బయటకు వస్తాడు. ఈ పుష్పాన్ని గురించి వాసన తెలుసుకోవాలని ఉన్నది, వాసన తెలుసుకోవాలని ఉన్నది నాకు. అప్పుడు నేనేమవుతాను? ద నోవర్ ఆఫ్ ద ఫ్లవర్ అవుతాను, ప్రమాతను అవుతాను. ప్రమాతను అయినప్పుడు ఏమిటి ఆబ్జెక్ట్ అంటే పుష్పం ప్రమేయం, కళ్ళు ప్రమాణం. సో పుష్పం, కళ్ళు, ప్రమాత, తెలుసుకోవాలనే కోరిక ఉన్న నేను అన్నారు. ఎవరి నేను? తెలుసుకోవాలనే కోరిక ఉన్న నేను. నల్లి షాపుకు వెళ్ళాలి, చీర చూడాలని కోరిక ఉన్న నేను నల్లి షాపుకు వెళ్ళి చీర చూసేటప్పుడు ప్రమాదాన్ని అవుతాను. కోరిక లేకుండా నల్లి షాపుకు వెళతారా? నేను అనే దాని మీద ఆధారపడింది ప్రమాత అనేవాడు. ప్రమాతృత్వం, నోవర్ ఈజ్ డిపెండింగ్ అపాన్ మీ ద డిజైరర్. The desirer of knowing object making this body mind complex as knower. ఇప్పుడు 4 మెట్లు: ప్రమాణం, ప్రమేయం, ప్రమాణం, ప్రమాత. కనుక ఈ ప్రమాత అనేవాడు దేని మీద ఆధారపడి ఉన్నాడు? నేను తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి అని ఒక కోరిక ఉన్నవాడు ఎవరు? నేనే. నేను తెలుసుకోవాలి అన్నప్పుడు నేను ఆత్మని. కనుక ప్రమాత ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? నా మీద ఆధారపడి ఉన్నాడు. నేనంటే ఎవరు? ఆత్మ. ఆత్మ మీద, నేనైన ఆత్మ మీద, ఆత్మనైన నా మీద. అబ్బా, నేనైన ఆత్మ మీద ఏమిటి? ఆత్మనైన నా మీద ప్రమాత ఆధారపడి ఉన్నాడు. ప్రమాత మీద ప్రమేయం ఆధారపడి ఉన్నది. చూసారా? ఇప్పుడు ప్రమేయం ప్రమాత మీద ఆధారపడి ఉంది, ప్రమాత ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. ఆ ఆత్మ ఎవరు? నేను. నాకు తెలుసుకోవాలని ఉన్నది. ఏది? పుష్పం కానీ, శబ్దం కానీ, ఆహారం కానీ, ఏదైనా సరే. ఇప్పుడు నాకు తెలుసుకోవాలని లేదనుకోండి, ఇష్టం లేదనుకోండి, అప్పుడు నేను ప్రమాతాన్ని కాను. ప్రమాతాన్ని కాను. అది నాకు తెలుసుకోవాలని ఉన్నప్పుడే నేను ప్రమాతాన్ని అవుతాను. కనుక ఈ ప్రమాత అనేవాడు ఆత్మ అనేటువంటి నా మీద ఆధారపడి ఉన్నాడు. డైరెక్ట్గా నా మీద ఆధారపడి ఉన్నాడు. ప్రమేయమేమో ఇండైరెక్ట్గా ఆధారపడి ఉన్నది. ప్రమేయమేమో ప్రమాత మీద ఆధారపడింది, ప్రమాత ఏమో నా మీద ఆధారపడి ఉన్నాడు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటాను. ఓకే. కనుక ప్రమేయం స్టేటస్ అంటారు దాన్ని. ప్రమేయం స్టేటస్ పాసిబుల్ వెన్ ప్రమాత ఈజ్ దేర్. ప్రమాత స్టేటస్ ఈజ్ పాసిబుల్ ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో అప్పుడే ప్రమాత స్టేటస్ ఈజ్ పాసిబుల్. ఆత్మ లేకుండా, నేను లేకుండా తెలుసుకునేవాడు ఎవడు ఉంటాడండి? నేను ఒక చిన్న సూక్ష్మం చూడండి ఇక్కడ. నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నాను ప్రమాత. ఎవరు తెలుసుకున్నారు? నేను. ఆ నేను అనేది ఆత్మ, తెలుసుకున్నాను అనేవాడు ప్రమాత. ఆత్మే తెలుసుకున్నాను అంటోంది. తెలుసుకున్నాను అన్నప్పుడు ఆత్మ ఏమవుతోంది? ప్రమాత అవుతోంది. ఏం తెలుసుకున్నది ఆత్మ? ప్రమేయాన్ని తెలుసుకుంటున్నది. ఆత్మ ప్రమాత అయి ప్రమేయాన్ని ప్రమాణం ద్వారా తెలుసుకుంటున్నాడు. అబ్బా, ఈ పుష్ప జ్ఞానం రావడానికి ఇంత కావాలండి. ఇప్పుడు మీరంతా ఏం చేస్తారు? నేను పుష్పాన్ని తెలుసుకున్నాను అన్నారు. ఆ నేను అనేవాడు ఆత్మ.
ఆ తెలుసుకున్నాను అనే స్టేటస్ వచ్చి ప్రమాత. ఏం తెలుసుకున్నావు? పుష్పాన్ని. పుష్పం ఏమైంది ఇప్పుడు? ప్రమేయం. మీకు ప్రతి జ్ఞానంలో ప్రమేయం ఉండాలి, ప్రమాత ఉండాలి. ప్రమాత ప్రమేయాల్ని పోషించేవాడు ఆత్మ ఉండాలి. ఆత్మ లేకుండా ప్రమాత ఉంటాడా? నేను అనేది లేకుండా తెలుసుకునేవాడు ఉంటాడా? నేను తెలుసుకున్నాను అనే దానికి ముందు ఎవరున్నారు? నేను ముందా, తెలుసుకోవడం ముందా? అబ్బా, గుడ్. భారతదేశంలో పుట్టబెట్టి ఈ భాగ్యం కలుగుతోంది. అర్థమైందా? నేను తెలుసుకున్నాను అనే ఈ రెండు పదాల్లో తెలుసుకునేవాడా ముఖ్యం, నేను ముఖ్యమా? అబ్బా, ఇదేనండి వేదాంతం చెప్పేది. అర్థమైందా? నేను లేకుండా తెలుసుకునేవాడు లేడు. తెలుసుకునేవాడు ఉండాలి అంటే నేను ఉండాలి. నేను తెలుసుకున్నాను అంటారు. అందుకే తెలుసుకున్నాను అంటే ఏమిటి? అండర్స్టూడ్. నేను తెలుసుకున్నాను అని అర్థం. అంటే ఏమిటి? ప్రతి వాళ్ళం కూడా నేను నేను నేను. ఆ నేను అనేదే ఆత్మ. కనుక ప్రమాత ఆత్మనైన నా మీద ఆధారపడి ఉన్నాడు. ప్రమాతృత్వం స్టేటస్, ప్రమేయత్వం స్టేటస్, ప్రమాతృత్వం స్టేటస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండింగ్ అపాన్ మీ ది ఆత్మ. తర్వాత లెసన్. ఇప్పుడు ఈ మూడింటిలో ఎవరు సత్యం? అది తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పాం. పంచకోశాలు అన్నీ కూడా అనాత్మ అని చెప్పాం. అప్పుడు ఎవరైతే దేని మీదైతే ఆధారపడి ఉంటాడో వాడు మిథ్యా. దట్ విచ్ ఈజ్ డిపెండింగ్ ఈజ్ ఆల్వేస్ మిథ్యా. ఆధారపడేది సత్యమా? ఆధారాన్ని ఇచ్చేవాడు సత్యమా? ఆధారాన్ని ఇచ్చేవాడు సత్యం, ఆధారపడేది సత్యం కాదు. ఏదేదైతే ఆధారపడి ఉంటుందో అది మిథ్యా. ఇప్పుడు ప్రమేయం మీద ప్రమేయం ప్రమాత మీద ఆధారపడి ఉంది కనుక పుష్పం సత్యమా, తెలుసుకునేవాడు సత్యమా? ఆహా, చూసారా? తెలుసుకునేవాడు తెలుసుకోబడేదానికంటే సత్యం. అవునా? కనుక ఈ పుష్పం అనేది మీ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఈ పుష్పం అని చెప్పాలి అంటే పాపం పుష్పానికి నాకు పుష్పం తెలియదు కదా. స్వామిని చేతిలో ఉన్నాను నేను, ఇప్పుడు స్వామిని నా గురించి మాట్లాడుతున్నారని పుష్పానికి తెలుసా? కనుక పుష్పాన్ని గురించి మాట్లాడాలి అంటే తెలుసుకునేవాడు ఉండాలి. కనుక ఆ ప్రమేయం అనేది దాని గురించి దాని ఉండాలి అంటే ప్రమాత ఉండాలి. ఈ ప్రమాత మీద ఆధారపడి ఉంది కనుక ఇది ఎక్కువ సత్యమా, తెలుసుకునేవాడు సత్యమా? తెలుసుకోబడే వస్తువు సత్యమా? నల్లిలో ఉన్న చీరలన్నీ సత్యమా? తెలుసుకునేవాడు ఆ నల్లి చీరలన్నీ తెలుసుకునేవాడు సత్యమా? అది చెప్తే బాగా అర్థమవుతుంది. తంగమాడిగైలో ఈ గొలుసుంది, ఈ ఉంగరం ఉంది, అది తెలుసుకునే ఆ వస్తువులన్నీ ప్రమేయం, అవి సత్యమా? వాటన్నిటిని చూసేవాడు సత్యమా? చూసారా? కనుక ప్రమాత చూసేవాడు, ద సీయర్ సత్యం. ఆ చూసేటప్పుడు ఏం చెప్తున్నారు? నేను చూస్తున్నాను. చూసేవాడు చెప్తున్నాడు నేను చూస్తున్నాను. ఇప్పుడు చూసేవాడు సత్యమా? ఆ చూసేవాడు నేను అంటున్నాడు, ఆ నేను సత్యమా? నేను సత్యం. నేను చూస్తున్నాను అన్నప్పుడు ప్రమాతాన్ని నేను. కనుక నేను సత్యం, ఈ రెండు కూడా మిథ్య. ఏ రెండైతే ఈ నేను మీద ఆధారపడి ఉన్నాయో అవి మిథ్య. ఎవరు దేని మీద అయితే ఆధారపడి ఉంటారో వాళ్ళు మిథ్య అండి. ఎవరు దేని మీద అయితే ఆధారపడి ఉంటారో వాళ్ళు సత్యం కాదు, మిథ్యా అన్నాం. కనుక ఏది ఆధారపడకుండా ఉంటుందో అది సత్యం. నా మీద తెలుసుకునేవాడు ఆధారపడి ఉన్నాడు, తెలుసుకునేవాడు తెలుసుకోబడే వస్తువు మీద ఆధారపడి ఉన్నాడు. కనుక నేను సత్యం. ఈ కుండ ఉంది చూసారా? చూసారా? ఈ కుండ మట్టితో తయారు చేయబడింది. మట్టి సత్యమా, కుండ సత్యమా? మట్టి సత్యం. ఎందుకని? మట్టి లేకుండా కుండ ఉండలేదు, కుండ లేకుండా మట్టి ఉంటుంది కదా. కనుక ఏది లేకుండా ఉండలేదో అది మిథ్య. కుండ మట్టి లేకుండా ఉండలేదు కనుక కుండ అనేటువంటిది మిథ్య అన్నాం. ఏది సత్యం? మట్టి సత్యం.
కుండ లేకుండా అయినా మట్టి ఉంటుంది కనుక మట్టి సత్యం. కనుక మట్టి అనేటువంటిది సత్యం, కుండ మిథ్య. అట్లాగే ఈ నేను అనేటువంటిది సత్యం. నేను ఉన్న తర్వాతనే తెలుసుకునేవాడు ఉంటాడు. తెలుసుకునేవాడు ఉంటేనే తెలుసుకోబడేది ఉన్నట్లు, లేకపోతే లెక్కలేదు కదండి. అది ఉన్నా లేకపోయినా ఒకటే. కనుక ప్రమేయం డిపెండింగ్ అపాన్ ప్రమాత, ప్రమాతృత్వం స్టేటస్ డిపెండింగ్ అపాన్ ద సెల్ఫ్ ఆత్మ. అయితే ఏమిటండి ఇంత అన్నారు. అక్కడే ఉంది సూక్ష్మం. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో తెలుసుకునేటప్పుడు స్థూల ప్రపంచం అంటారు. స్థూల ప్రపంచం, స్థూల నామరూపం. కంటికి కనపడేదంతా కూడా స్థూలం అండి. స్థూల నామ రూప. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం అందరం? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో మీరు స్థూల విషయాలను తెలుసుకుంటున్నారు. జాగ్రత్త అవస్థలో స్థూల విషయాలను తెలుసుకుంటే కనుక ఇది స్థూల ప్రపంచ. అవునా? కనుక స్థూల విషయాలను తెలుసుకునేవాడు ప్రమాత, స్థూల ప్రమాత స్థూల ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాడు. స్థూల ప్రమాత స్థూలమే కదండి ఇది శరీరం. తెలుసుకునేవాడు స్థూలమా సూక్ష్మమా? జాగ్రత్త అవస్థలో స్థూలం, గ్రాస్, కంటికి కనపడుతోంది కదా. స్థూల ప్రమాత స్థూల విషయాన్ని తెలుసుకుంటున్నాడు. స్థూల ప్రమేయం అంటే జాగ్రత్త అవస్థ అంటే స్థూల అవస్థ అని అర్థం. స్థూల అవస్థలో స్థూల విషయాన్ని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రమేయం స్థూలం. స్థూలం అంటే ఏమిటండి? తెలుసుకుంటాం, గోచరం అయ్యేది అని అర్థం. అచ్చ తెలుగులో చెప్పాలంటే గోచరం అయ్యేది, కళ్ళకు గోచరం అయ్యేటటువంటిది స్థూలం. ఇది గోచరం అవుతోందా లేదా? ఇప్పుడు వీడు గోచరం అవుతున్నదా లేదా శరీరం? కనుక స్థూలం, జాగ్రత్త అవస్థ అని అర్థం. జాగ్రత్త అవస్థ. సరే, జాగ్రత్త అవస్థలో ఏం తెలుసుకుంటున్నాడు అంటే స్థూలమైనటువంటి దాన్ని తెలుసుకుంటున్నాడు. స్థూల ప్రమాత, స్థూల ప్రమేయం. జాగ్రత్త అవస్థలో రాత్రికి కల వస్తుంది. నిద్రలో కల వచ్చినప్పుడు ఆ కలలో వచ్చే శరీరం స్వప్నంలో ఒక ప్రమాత ఉంటాడు. స్వప్న విషయాలను తెలుసుకునే ప్రమేయం ఉంటుంది. అవి సూక్ష్మమా స్థూలమా? నిద్రలో కలలో మీకు నిద్రపోయేటప్పుడు కలలో ఏనుగు కనపడిందండి. ఏనుగును చూశారు మీరు. ఏనుగు ఏమవుతుంది? ప్రమేయం అవుతుంది. ఏనుగును చూసేవాడు కలలో ప్రమాత అవుతాడు. వాడు స్థూల ప్రమాత అది సూక్ష్మ ప్రమాత? సూక్ష్మ ప్రమాత. ఏనుగు చెప్పండి పెద్దగా. ఏనుగు కలలో కనపడినటువంటి ఏనుగు సూక్ష్మ ప్రమేయమా స్థూల ప్రమేయమా? సూక్ష్మ ప్రమేయం. కనుక సూక్ష్మ ప్రమాత సూక్ష్మ ప్రమేయమైన దాన్ని చూస్తాడు స్వప్నంలో. అర్థమైందా? జాగ్రత్త అవస్థలో స్థూల ప్రమాత స్థూల ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. స్వప్న అవస్థలో సూక్ష్మ ప్రమాత సూక్ష్మ ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. అక్కడ తెలుసుకునేవాడు ఉన్నాడా లేదా? కల వచ్చింది ఎవరికండి? నాకే. నేను కల కన్నాను, కళని చూశాను, కళ తెలుసుకున్నాను. నేను కళని తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? కళలో ఏనుగు వచ్చిందని తెలుసుకున్నాను అన్నాడు. సూక్ష్మమైన ఏనుగు, సూక్ష్మ ప్రమేయం, సూక్ష్మ ప్రమాత ఎవరు? రెండు నేనే సూక్ష్మ ప్రమాత సూక్ష్మ ప్రమేయం. స్థూలం జాగ్రత్త అవస్థలో, స్థూల ప్రమాత స్థూల ప్రమేయం స్థూల జ్ఞానం జాగ్రత్త అవస్థ. సూక్ష్మ ప్రమాత సూక్ష్మ ప్రమేయం సూక్ష్మ ప్రమా జ్ఞానం ఇన్ని స్వప్నంలో. మంచి నిద్రలోకి వెళ్ళారండి, డీప్ స్లీప్. డీప్ స్లీప్లో ఉన్నారు. ఏ వస్తువులు కనపట్టలేదు, తెలుసుకునేవాడు లేడు, ప్రమాణం అసలే లేదు, కళ్ళు పనిచేయడం లేదు, చెవులు వినడం లేదు, ఏమీ లేదు. నిద్రలో ఉన్నాం, గాఢ నిద్రలో. అప్పుడు ప్రమాత ఉన్నాడా? లేడు. ప్రమేయం ఉందా? లేదు.
ప్రమాణాలు పనిచేస్తున్నాయా? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ క్లోజ్డ్ అన్నాడు. అక్కడ కారణ ప్రమాత, కారణ ప్రమేయం అంటే ప్రమాత ప్రమాణం సుషుప్తి అవస్థలో బీజ అవస్థలోకి వెళ్ళిపోయినారన్నమాట. అర్థమైందా? కనుక కారణ ప్రమాత, కారణ ప్రమేయం ఉన్నారు అక్కడ. అర్థమైందా? సుషుప్తి అవస్థలో కారణ ప్రమాత, కారణ ప్రమేయం. స్వప్న అవస్థలో సూక్ష్మ ప్రమాత, సూక్ష్మ ప్రమేయం. జాగ్రత్త అవస్థలో స్థూల ప్రమాత, స్థూల ప్రమేయం. అర్థమైందా? స్థూల ప్రమాత, స్థూల ప్రమేయం ఈజ్ మొదటి పాదం. చతుష్పాదంలో 4 పాదాలు. ఇప్పుడు స్థూల ప్రమాద, స్థూల ప్రమేయం మొదటి పాదం. సూక్ష్మ ప్రమాద, సూక్ష్మ ప్రమేయం స్వప్నావస్థలో 2వ పాదం. కారణ ప్రమాద, కారణ ప్రమేయం 3వ పాదం సుషుప్తి అవస్థలో ఉన్నారు. ఇప్పుడు 3 పాదాలు వచ్చేసినాయా? ఈ 3 పాదాలని అంటే జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తి అవస్థని తెలుసుకునేవాడు చతుష్పాద్. నేను ఆత్మని 3 పాదాలను తెలుసుకునేవాడిని. స్థూలాన్ని తెలుసుకుంటున్నాను, సూక్ష్మాన్ని తెలుసుకుంటున్నాను, స్థూలము లేని సూక్ష్మము లేని కారణావస్థలో నేనున్నాను, కారణావస్థని తెలుసుకుంటున్నాను. నేను బాగా నిద్రపోయినాను రాత్రి, నాకేమీ తెలియలేదు. అహం సుఖం అస్వాప్సం న కించిద్ అవేదిషం, నాకేమీ తెలియలేదన్నాడు. అంటే నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఏ పాదం? చతుష్పాద్. కనుక ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలు నా మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ఈ 3 అవస్థలు మిథ్యా. నేను ఆత్మని, సత్యాన్ని, ఈ 3 అవస్థలు మిథ్యా. ఎలా తెలుసు మీకు? మంచి నిద్రలో ఉన్నప్పుడు జాగ్రత్త ప్రమాత లేడు, జాగ్రత్త ప్రమేయము లేదు. కనుక వాళ్ళు మిథ్యా కాదా? ఎప్పుడూ లేరు కదా, ఎల్లప్పుడూ లేరు. స్వప్నంలోనే లేరు, ఇంక కారణావస్థలే ఉంటాడు. జాగ్రత్త అవస్థలో ఈ శరీరం జ్ఞాపకం ఉంటుందండి మీకు? స్థూల విషయాలన్నీ జ్ఞాపకం ఉంటాయా? నిద్రపోయేటప్పుడు సుషుప్తిలో కల వచ్చినప్పుడు కలలో మెలకుతో ఉన్నవి గుర్తులేవు, మెలకు ఉన్నప్పుడు కలలో ఉన్నవి గుర్తులేవు. కళ లేకుండా, మెలకువ లేకుండా ఇంకొక స్థితి ఉంది. మంచి నిద్రలో ఉన్నాం, అప్పుడు కళ లేదు, మెలకువలో ఉన్నవి లేవు. ఏమండి స్వామిని ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు అడుగుతారా? వెనక్కి ముందుకి ఇలా తిప్పుతున్నారండి. కళలో మెలకువలో ఉన్న విషయాలు ఉన్నాయా? ఇప్పుడు మెలకువలో కళలో ఉన్న విషయాలు ఉన్నాయా? ఇప్పుడు కళ ఉందా మీకు ఎవరికన్నా? అంటే కళ లేనిటువంటి, మెలకువలో కూడా లేనటువంటి వస్తువులు లేనటువంటి ఒక స్థితి ఉందా లేదా మనకు? రోజు ప్రతిరోజు ఏంటది? కళ లేదు, మెలకుతో ఉన్న విషయాలు తెలియడం లేదు. మెలకు అంటే జాగ్రత్త, మెలకులో ఉన్న విషయాలు లేవు, స్వప్నము లేదు. ఆ 2 లేనటువంటి అవస్థ ఏంటి? నిద్ర. సంస్కృత పదాలు ఎందుకు అర్థం కావు? నిద్ర. ఏమండి మెలకువ లేదు, నాకు కళ లేదు అంటే ఏ స్థితిలో ఉన్నాను నేను? నిద్రలో ఉన్నాను అర్థం. ఇప్పుడు నా క్లాస్ అర్థం కాకపోతే, కళ రాకపోతే మీరు ఎక్కడ ఉన్నట్టు? నిద్రలో ఉన్నట్టు. కనుక నేను ఆత్మని, కారణ ఆత్మ, కారణ ప్రమాత ప్రమేయం అయితే నా పేరు కారణ ఆత్మ. సూక్ష్మ ప్రమాత ప్రమేయం నేనైతే, నేను అనుభవిస్తూ ఉంటే నా పేరు సూక్ష్మాత్మ. స్థూలాన్ని అనుభవిస్తూ ఉంటే, ప్రమాత ప్రమేయాన్ని అనుభవిస్తూ ఉంటే నేను స్థూల ఆత్మ. ఆత్మనైన నాకే 3 పేర్లు: స్థూలాత్మ, సూక్ష్మాత్మ, కారణ ఆత్మ. కనుక స్థూల ఆత్మనైన నేనే ప్రమాతని, నేనే ప్రమేయాన్ని. తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు. ఎందుకంటే ప్రమేయం నా మీద ఆధారపడి ఉంది, ఇండైరెక్ట్గా. ప్రమాత నా మీద ఆధారపడి ఉన్నాడు. నేను లేకుండా ప్రమాత లేడు, ప్రమాత లేకుండా ప్రమేయం లేదు. కనుక
నా మీదనే రెండు ఆధారపడి ఉన్నాయి కనుక నేను స్థూల ఆత్మనే ప్రమాతగా ప్రమేయంగా కనపడుతున్నాను మెలకువలో, జాగ్రత్త అవస్థలో. అదేవిధంగా సూక్ష్మ ఆత్మనైన నేనే స్వప్నంలో సూక్ష్మ ప్రమాతగా సూక్ష్మ ప్రమేయంగా నేనే స్వప్నాన్ని కంటున్నాను. సూక్ష్మ ఆత్మని నేను లేకుండా సూక్ష్మ ప్రమాత లేడు, సూక్ష్మ ప్రమేయము లేదు. మంచి నిద్రలో, గాఢ నిద్రలో నేనే ఆత్మని కారణ ప్రమాతగా కారణ ప్రమేయంగా ఉన్నాను, ఏమీ తెలియనటువంటి స్థితిలో. కనుక ఆత్మనైన నేనే మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదంలో ఉన్నాను. నేను మూడు పాదాలను తెలుసుకునేవాడిని. నేను చతుష్పాత్. నాకేమిటండి పేరు అన్నారు. వాటికేమో ప్రథమ పాదం, వీడికేమో తృతీయ పాదం, ద్వితీయ పాదం. అంటే నేను చతుష్పాత్ అన్నారు కదా, అంటే అది స్థూలం, ఇది సూక్ష్మం, అది కారణం. నేను తురీయాన్ని, తురీయ ఆత్మ. నేను తురీయ ఆత్మని, నాలుగవ చతుష్పాదం కనుక నాకు నేను ప్రథమము కాదు, ద్వితీయము కాదు, తృతీయము కాదు, నేను చతుర్థం. చతుర్థం మన్యంతే సా ఆత్మా సవిజ్ఞేయ. తురీయ ఆత్మ నేనే, తురీయ ఆత్మనైన నేనే ప్రథమ పాదంలో అంటే జాగ్రత్త అవస్థలో, ద్వితీయ పాదంలో అంటే స్వప్నావస్థలో, తృతీయ పాదంలో అంటే నిద్రావస్థలో నేనే అంతా. అయమాత్మ బ్రహ్మ సర్వం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిజృంభతే. దక్షిణామూర్తి శ్లోకం. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిజృంభతే. కనుక దక్షిణామూర్తి స్తోత్రం వింటే అన్నీ అర్థమైపోతాయి. చూసారా ఇప్పుడు మూడు పాదాలు. అయమాత్మ బ్రహ్మ సహ అయమాత్మ చతుష్పాత్. ఇప్పుడు ఎవరు చతుష్పాత్? నేను తురియాత్మ. మూడు పాదాలు నా మీద ఆధారపడి ఉన్నాయి. నేను లేకుండా మూడు పాదాలు లేవు. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.